తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మిని. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు, మన భాషకి తెలుగు అని ఎలా పేరు వచ్చిందండి? చాలా మంచి ప్రశ్న. దీన్ని కూడా కొంచెం మన దేవీ దేవతలతోనే లింక్ చేసి నేను సమాధానం చెప్తాను మీకు. తెలుగు, మన తెలుగు భాషకు కూడా దేవి దేవతలు అవును ఉన్నాయి. అసలు పేరే తెలుగు కదా. త్రిలింగం అనే మాట మీద నుంచి తెలుగు అని వచ్చి నెమ్మది నెమ్మదిగా అంటే కరెక్ట్ అవుతాయి కదా పదాలు. ఎలాగూ ఒకప్పుడు ఉన్నట్టువే పలకవు. ఇప్పుడు ఉదాహరణకి వ్యాస ప్రతిష్ఠ చేసిన జ్ఞాన సరస్వతి అమ్మవారు బాసరలో ఉంది. అది వాసర అంటే వ్యాసుడు వచ్చినటువంటి ప్లేస్ కనుక వాసర. వాసర నెమ్మదిగా వ్యాసర, వాసరై వాసర నుంచి బాసర. బాబాలు ఒకటిగా పలుకుతాం కదా, బాసర వంగ బంగ పదాలు పలుకుతాం కదా, అలా వచ్చింది. అంటే మన తెలుగు భాష త్రిలింగం మీద నుంచి వచ్చిందండి. మొట్టమొదట త్రిలింగం మీద నుంచి మన తెలుగు భాష వచ్చింది. మన తెలుగు ప్రాంతంలో తెలుగు మాట్లాడే ప్రాంతం ఉంది చూడండి. ఇప్పుడు 2 రాష్ట్రాలుగా విడిపోయింది, వేరే విషయం. అయినప్పటికీ ఈ తెలుగు మాట్లాడేటటువంటి ప్రాంతం ఉందే, ఈ తెలుగు మాట్లాడే ప్రాంతం మొత్తాన్ని 3 లింగాలు రక్షిస్తున్నాయండి. 3 లింగాలు రక్షిస్తున్నాయి. మనం ఎల్లల్లో ఉంటే ఎల్లమ్మ, మహిషుణ్ణి చంపింది మైసమ్మ, ఇలా పేర్లు పెట్టుకుంటామే. అలాగే 3 ఎల్లలుగా 3 త్రిలింగాలు, 3 లింగాలు, 3 ముప్పేటలా మనం తెలుగు ప్రాంతాన్ని 3 వైపులా ఇలా కవచంలాగా బంధించి రక్షిస్తున్నాయి. 3 ప్రాంతాలని, 3 ప్రాంతాల నుంచి. ఎక్కడమ్మా అవి? మొట్టమొదట మనకు అన్నిటికంటే దగ్గరగా ఉన్నటువంటి కాళేశ్వరం. కాళేశ్వరం ఆ కాళేశ్వరం మొదటి లింగం, త్రిలింగాలలో మొదటి లింగం. గోదావరి గట్టున ఉంటుంది. అదే గోదావరి గట్టున గోదావరి జిల్లాలో ద్రాక్షారామం ఉంది. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి తిరిగి వచ్చి కృష్ణా ఒడ్డున శ్రీశైలంలో ఇంకొక లింగం ఉంది. శ్రీశైలం మల్లికార్జునుడు. గోదావరి కృష్ణ ఈ నదుల మధ్య పరివాహక ప్రదేశంలోనే మన తెలుగు ప్రాంతం ఉంది. ఈ 2 నదుల పరివాహక ప్రదేశంలో తెలుగు ప్రాంతం. కృష్ణా గోదావరి మధ్యప్రదేశ్. మనం సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు ఏమో చెప్పుకుంటున్నాం, కృష్ణా గోదావరి మధ్యప్రదేశ్ అని చెప్పుకుంటున్నాం కదా. కనిపించేసిందా మీకు ఇప్పుడు? కరెక్ట్. మన సంకల్పంలో మీకు తగిలిపోయిందా? కరెక్ట్. అక్కడ 2 చోట్ల గోదావరి కనిపిస్తోంది, ఇక్కడ కృష్ణ కనిపిస్తోంది. ఈ నదీ మధ్య భాగంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా మనకి త్రిలింగ ప్రాంతము. ఆ త్రిలింగ ప్రాంతము తెలుగు ప్రాంతం అయిపోయింది. రాను రాను మాటల్లో ఆ రకాలు నెమ్మదిగా వదిలేస్తాం కదా మాట్లాడేటప్పుడు. ప్రక్కన అంటున్నామా, ఇప్పుడు పక్కన అంటున్నాం. అలా రకాల వదిలేసి అది త్రిలింగ కాస్త తెలుగు, తెలంగాణ అనే పేరు కూడా ఇక్కడ అదే అవుతుంది, అందుకే వచ్చింది. తెలంగాణ కూడా వచ్చేసి, తెలంగాణ తెలుగు ప్రాంతమే కదా. దాన్ని త్రిలింగంలోంచి వచ్చేసిన ఈ భాష అంతా, ఇవన్నీ త్రిలింగాల్లోంచి వచ్చినవే. ఆంధ్ర అనే సంస్కృత పదాన్ని తీసుకుని ఆంధ్రం మాట్లాడే ప్రాంతం కనుక అది ఆంధ్రప్రదేశ్ అన్నారు. తెలుగు మాట్లాడే ప్రాంతం కనుక ఇక్కడ తెలంగాణ అన్నారు. తెలుగు పదం, అది సంస్కృత పదం, అంతే. మొత్తం అంతా ఒకటే భాష. అంటే ఆంధ్ర అంటే సంస్కృత పదం సంస్కృత పదం. ఆంధ్ర. తెలంగాణ అంటే తెలుగు పదం, అచ్చ తెలుగు పదం. ఇప్పటికి కూడా గమనించి చూడండి, అచ్చ తెలుగు పదాలు తెలంగాణలో, రాయలసీమలో చాలా ఎక్కువ వాడుకలో ఉంటాయి. చాలా ఎక్కువగా వాడుకలో ఉంటాయి. ఈ పదాల గురించి మనం ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు 3 లింగాలు అని చెప్పాను కదా. కాళేశ్వర లింగం ఉంది. ఈ కాళేశ్వరంలో అక్కడ యముడు, శివుడు ఇద్దరు ఒకటే పానవట్టం మీద ఉంటారు. కరెక్ట్ అండి. ఒకటే పానవట్టం మీద 2 లింగాలు ఉంటూ అక్కడ ప్రత్యేకత ఏంటంటే, మనం రక్షిస్తాడని చెప్పానే, అకాల మృత్యువులు రాకుండా అక్కడికి వెళ్ళి ఆ దేవుడిని దర్శించుకున్న వాళ్ళకి అకాల మృత్యువులు రావండి. అసలు ఎప్పుడు పానిపట్టం మీద ఒక శివలింగమే ఉంటుంది. ఒక శివలింగమే ఉంటుంది. ఇక్కడ ఒక్క చోట ఆ ప్రత్యేకత, ఇంకెక్కడ అలా ఉండదు. ఇంకొక చోట కూడా ఉన్నది. అది మనం జ్యోతిర్లింగాలు చెప్పుకున్నప్పుడు త్రయంబకం గురించి చెప్పుకుందాం. అక్కడ 3 ఉంటాయి, అది వేరే, దాటి గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడ ఈ 2 ఉండి 2 లింగ రూపంలోనే ఉంటాయి. అప్పుడు శివుడు అక్కడ ఆయన వచ్చిన వాళ్ళందరికీ ఇలా మృత్యువు లేకుండా వరం ఇచ్చేస్తుంటే, అసలు నాకు పనే ఉందయ్యా, నువ్వే ఇలా అందరినీ ఇలా చేసేస్తుంటే, నన్ను ఎక్కడ చంపుతుంటే అక్కడికి వెళ్ళి అడ్డం పడిపోతున్నావు. మార్కెట్ నేను చంపితే నన్ను చంపేశావు, మళ్ళీ ఇక్కడేమో ఈ ప్రాంతాల్లో ఎవరు వచ్చి నిన్ను దర్శించుకుంటే వాళ్ళకి మరణమే లేదనేస్తున్నావు. మరి ఇట్లా చేస్తే నా పోర్ట్ఫోలియోని ఎలా చేసుకోవాలి అని అడిగాడు వచ్చేముడు, యమధర్మరాజు. అప్పుడు చెప్పాడు ఏముడు, సరే అయితే నువ్వు కూడా వచ్చి నా పక్కనుండు, నిన్నెవరైతే ముందర పూజించి తర్వాత నన్ను పూజిస్తారో కనుక అలాంటి వాళ్ళకి నేను అంటే నా దోషం లేకుండా ఏమన్నా కూడా ప్రసన్నం చేసుకోవటం అనమాట. చేసుకుంటే వాళ్ళకి అకాల మృత్యువు రాదు. మృత్యు వస్తుంది, జాతస్య ధ్రువ మృత్యు. ఎప్పుడు భగవద్గీతలోనే చెప్పేశాడు భగవంతుడు, పుట్టిన వాళ్ళకి మరణం తప్పదు అని చెప్పాడు. కానీ అకాల మృత్యువు రాదు. అకాల మృత్యువు అంటే గండాలు. ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని తెలిస్తే, అనారోగ్య బాధలు కానీ, అంటే అన్యాయంగా పోతున్నాడే అని అనిపిస్తూ ఉంటుంది చూడండి ఒక్కొక్కసారి. అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి దర్శించుకుంటే, లేకపోతే జాతకంలో ఏదో గండం ఉందంటారు ఎవరో,
అవునండి. అది మనం నమ్మినా నమ్మకపోయినా లోపల చంపేస్తూ ఉంటుంది. అమ్మో నాకు ఏదో అవుతుందా అని బాధపడిపోతూ ఉంటారు. అలా కుంగి కృషించిపోకుండా మనకు పక్కనే కొంగు బంగారం లాగా కాళేశ్వరం ఉంది. ఇది ఇంకో కాళేశ్వరం ఉంది, ఉజ్జయిన్లో ఉంది. దాని గురించి జ్యోతిర్లింగాలు చెప్పుకుందాం. ఈ కాళేశ్వర జ్యోతిర్లింగాలు వెళ్ళి దర్శిస్తే, జ్యోతిర్లింగం అంటే ఇక్కడేమో త్రిలింగాలలో లింగం, ఇది త్రిలింగాలలో లింగం. ఈ త్రిలింగాలలో ఉన్న ఈ లింగాన్ని దర్శిస్తే కాళేశ్వరంలో మనకి అకాల మృత్యు ఉండదు. రెండోది దక్షారామంలో అక్కడ ఆయన భీమేశ్వరుడు. ఆ దక్షారామ భీమ అంటే పెద్ద అని. పెరుగుతూ ఉంటాడని వింటామండి. పెరగటం కాదు, పెరిగేశాడు. అది 2 అంతస్తుల శివలింగం అండి. అది 2 అంతస్తుల్లో శివలింగం. అవును, పైకే కింద పానవట్టం మీద కింద ఉంటుంది, పైన ఉంటుంది. ఈ మధ్యన కొంచెం దానికి అది స్ఫటికలింగం. ఆ స్ఫటికలింగం పెచ్చులు ఊడిపోతున్నాయని చెప్పి ఏదో వెండి కవచం తొడిగి దానికే అభిషేకాలు చేస్తున్నారు. ఏదైనా కూడా అతిగా చేస్తే ఏదైనా తప్పే కదండి. అవునండి. పిల్లలకి పాలు ఇష్టం కదా అని పొద్దు నుంచి రాత్రి దాకా పాలే పడుతుంటే అజీర్ణం ఏదైనా. అందుకే అతి ఎప్పుడు పనికిరాదు. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. అందుకే అతిని ఎప్పుడు కంట్రోల్లో చేసుకుంటూ ఉండాలి. అలాంటి కాకుండా ఈ దక్షారామం మనకి రెండో ఆ భీమేశ్వరుడు అనమాట. ఆ భీమేశ్వరుడు కాపాడతాడు. వేములవాడ భీమకవి అని ఆయన గురించి మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. ఆ భీమకవికి ఈయనే తండ్రి అని పేరు. ఈ భీమేశ్వరుడే ఆయనకి తండ్రి అని పేరు. ఆయన తండ్రి ఎవరో తెలియదు. నువ్వే నా తండ్రి అంటాడు దేవుణ్ణి. అందుకని ఆ భీమకవి ఆ పేరు కూడా అందుకే వస్తుంది. గోదావరి ఒడ్డున ఉంటూ ఇలాంటి అనాథలందరినీ తండ్రి వలె కాపాడేటటువంటి భీమేశ్వరుడు దక్షారామంలో ఉన్నాడండి. దక్షారామం ఎందుకు పేరు వచ్చిందంటే దక్షుడు యజ్ఞం చేసిన ప్రాంతం అది. దక్ష యజ్ఞస్థలి. పంచారామాల్లో మళ్ళీ కూడా అదొక ఆరామం. పంచారామ క్షేత్రాలన్నీ శివలింగాలే. దాంట్లో ఈ దక్షారామం కూడా వస్తుంది. ఇప్పుడు త్రిలింగం ఎక్కడుందంటే శ్రీశైలంలో ఉంది. శ్రీశైలం కూడా జ్యోతిర్లింగమే. ఇప్పుడు ఇవి ఒకటేమో పంచారామలింగం, ఒకటేమో అకాల మృత్యువుని పరిహరించే కాళేశ్వర లింగం, ఇంకోటేమో జ్యోతిర్లింగం శ్రీశైలం. ఆ జ్యోతిర్లింగం అనేది ఎంత గొప్పదంటే శ్రీశైలం గురించి చెప్పుకునేప్పుడు ఇంకా వివరంగా చెప్పుకుందాం. కానీ ఈ జ్యోతిర్లింగం ఒక్కటే, ఈ శ్రీశైల జ్యోతిర్లింగం ఒక్కటే స్పర్శలింగం. పైగా దాన్ని ఏమంటామంటే అసలు దానికి ఎటువంటి శుచి శుభ్రత లేదు. పరిగెత్తుకుంటూ వచ్చి శివాని కావలించుకోగలిగే లింగం అనమాట. అలాంటి పర్మిషన్ ఇచ్చే ఏకైక లింగం. అంటే నువ్వు స్నానం చేసావా, నువ్వు కాళ్ళు కడుక్కున్నావా, అలాంటివి ఏమీ దీనికి లేవు. అప్పటికప్పుడుకి వెళ్ళి వెంటనే దర్శనం చేసుకోగలిగేటటువంటి ఏకైక పర్మిషన్ ఉన్నటువంటి లింగం శ్రీశైల శివలింగం. కాకపోతే ఇప్పుడు మళ్ళీ వాటికి కూడా అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలు రకరకాల కండిషన్లు ఆర్గనైజేషన్లు వచ్చాక దానికి కూడా కండిషన్లు పెట్టి పొద్దున ఈ టైంలోనే ముట్టుకోవచ్చు, సాయంకాలం ఈ టైంలోనే ముట్టుకోవచ్చు అనేవి చేశారు. కానీ ఒకప్పుడు అది లేదండి. అంటే ఒకప్పుడు జనాభా కూడా చాలా తక్కువ కదండి. తక్కువ కదా. కొండల్లో మిట్టల్లో వెళ్ళేవాళ్ళు ఎవరు? ధూళి దర్శనం అంటారు. నువ్వు ధూళి కాళ్ళతో ఉన్నా కూడా వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని తాకచ్చు. ఆ రోజు ప్రయాణ సౌకర్యాలు కూడా ఎక్కువ ఉండేవి లేవు కదా. అందువల్ల అందరినీ ఆహ్వానించేవాళ్ళు, అందరినీ పట్టుకోమని. అసలు ఇప్పుడు అవును చాలా కష్టమైన విషయం. జనాభా పెరిగిపోయింది, రకరకాల నియంత్రణలు పెరిగిపోయినాయి. దానివల్ల ఒకటి 1 leads to another అంతే. అసలు లింగం మాత్రం మనకి ఏమని చెప్తోంది? ఆ శివుడు మాత్రం ధూళి దర్శనం చేసుకో, నా దగ్గరికి నీ కష్టం వస్తే నా దగ్గరికి పరిగెత్తుకురానే ఉన్నాను అని చెప్తున్నాడు. ఈ 3 లింగాలు మనకి 3 వైపులా ఉండి మనల్ని పరిరక్షిస్తున్నాయండి. తెలుగు ప్రాంతాల్లో తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ. అంతేకాదు ఇంకొంచెం బయటకు కూడా ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా. అంటే మన పక్క ఊరు వాళ్ళ భాష మనం నెమ్మదిగా నేర్చుకుంటూ ఉంటాం కదా. అలా కొద్దిగా ఎక్స్పాండ్ అయ్యింది అంతే తప్పితే ప్రాంతం ఇది త్రిలింగ ప్రాంతం. మన తెలుగు ప్రాంతానికి 3 శివలింగాలు రక్షగా ఉన్నాయి, అండాదండగా ఉన్నాయి, మనల్ని కాపాడుతున్నాయి. అవి తెలుగు ప్రాంతాలు. చాలా బాగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ.